విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న డిపో అధికారులు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సందీప్ డిమాండ్. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించకుండా డిపో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జనగామ స్థానిక డిపో కార్యాలయాన్ని భారీ సంఖ్యలో విద్యార్థులతో కలిసి ముట్టడి చేశారు. అనంతరం పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అనంతరం స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగా సందీప్ మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై 2.5 నెలలు గడుస్తున్నా కనీసం విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. విద్యార్థులు బస్సు సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నా వారి గోళ్లను డిపో అధికారులకు విన్నవించుకున్న పట్టినట్టు విడిచిపెడుతున్నారని మండిపడ్డారు. గత సంవత్సరంలో విద్యార్థుల కోసం కేటాయించిన బస్సులను ఈ సంవత్సరం అలాగే యథావిధిగా నడిపించాలని డిపో అధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థులు భారీ ఎత్తున నినాదాలతో వాళ్ళ సమస్యలను గొంతు ఎత్తారని, తక్షణం సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2-3 రోజులు యథావిధిగా బస్సులను పంపకపోతే పెద్ద ఎత్తున ప్రతి గ్రామాలలో బస్సును ఆపి ఆందోళన కార్యక్రమాలు చేపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పొదల నవకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మామిడాల రమేష్, దుంపల విఘ్నేష్, జిల్లా కమిటీ సభ్యులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? గల్లవట్ట ముందే గల్లవట్టినని చెప్తాడు, గల్లవట్ట ముందు గల్లవట్టినని చెప్తాడు. సరే ఏం మాట్లాడుతున్నాడు? చూపెట్టాల్సి వస్తుంది. సమస్య ఉంది సార్, చాలా ఇబ్బందులు ఉన్నాయి విద్యార్థులకు. అడుగుతా సార్. నేను ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షుడు. ఈ రోజు జనగామ డిపో కార్యాలయం నుండి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి. ఆ బస్సులను పూర్తిగా ఈ ప్రభుత్వంలో తీసేసారు. చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పేరు మీద బస్సులను మొత్తం కుదించి ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ బస్సులలో ప్రయాణికులతోటి విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈ రోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది. కాబట్టి తక్షణం దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మా కోసం కాదు, విద్యార్థుల కోసం. ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా గనక బస్సులను పంపించకపోతే విద్యార్థులను గనక ఇబ్బంది పెడితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం ఆ యథావిధిగా వచ్చే బస్సులను నడిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఖరిని మార్చుకోవాలి. ఆ రకంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఏంటంటే బస్ సౌకర్యం గూడాల పంటి బస్ సౌకర్యం లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడి ఈ రోజు బయటకు వస్తే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు. అలాంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయొద్దనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా అయితే ఇబ్బందులు పడతామని చెప్పి మధ్యలో చదువులు ఆపుతా ఉన్నారు. మరి అలాంటి చదువులు ఆపుతున్న తరుణంలో మరి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నిర్మాణం వాళ్ళకి సాధ్యమవుతుంది, బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యపడుతుంది? అందుకోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటి అంటే గతంలో యథావిధిగా ఏదైతే బస్సులు నడిచినాయో అదే కోణంలో ఈసారి మళ్ళా బస్సులను నడిపియాలి. ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉన్నారో అక్కడ అదనంగా ఇంకో బస్సును ఏర్పాటు చేయాలని చెప్పేసి